ఎనీవేస్ మానస గారు కంగ్రాచులేషన్స్. అమ్మాయి గారు సీరియల్‌లో మీరు రాకింగ్ అండ్ ఫస్ట్ ఏమో ఒక పూర్ క్యారెక్టర్ నుంచి సడెన్‌గా రిచ్ అమ్మాయి అయిపోయారు. అవును. వడ్డాణాలు, హారాలు, నెక్లెస్‌లు. ఎక్స్‌పెక్ట్ చేయం. స్టార్టింగ్ నుంచి నాకేంటంటే నా రోల్ వైస్‌గా హ్మ్. నేను చాలా అంటే మాది పూర్ ఫ్యామిలీ కదా! హ్మ్. హీరోకి సిస్టర్ క్యారెక్టర్ ధనలక్ష్మి నా పేరు అవును. దీంట్లో. తెలుసు. ఆ! అది ఫాలో అవుతున్నాం. థ్యాంక్ యూ. నాకు జ్యువెలరీ అన్నా, డబ్బులన్నా చాలా ఇష్టం. మా హస్బెండ్ కూడా ఎలా అంటే ఇందులో నా హస్బెండ్ క్యారెక్టర్ డబ్బులు కోసం అనేసి నన్ను ఇంటికి పంపించేసాడనమాట. కట్నం తీసుకురావాలి ఎక్కువ హ్మ్. అని చెప్పి ఆ ఇష్యూ వల్ల నేను ఇంటికొచ్చేసి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతా. హ్మ్. చాలామంది కొంతమంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌కి కూడా కనెక్ట్ అవుతాయి అమ్మాయిలకి కొన్ని సిట్యుయేషన్స్. డెఫినెట్‌గా. డెఫినెట్‌గా. అలా సడెన్‌గా మేము రీచ్ అయ్యేసరికి నాకు జ్యువెలరీ మొత్తం అంతా వచ్చేసరికి అసలు నమ్మలేమనమాట. అందుకే ఇంత హెవీగా మొత్తం ఈ కంకణాలు అవన్నీ యేసుకొని వేరియేషన్. మీ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం రిచ్ అయినా గానీ, ఆ రిచ్‌నెస్ మీ ఒక్కళ్ళలోనే తెలుస్తుంది. ఎందుకంటే పాపం నీరజ గారు గానీ, చలపతి గారు గానీ, ఈవెన్ పాపం హీరో అయిన మీ బ్రదర్ కూడా అంత రిచ్‌గా కనపడట్లేదు. ఎవరు రిచ్ అంటే మీ ఫ్యామిలీ మొత్తంలో మీరొక్కళ్ళే కనబడుతున్నారు. మీ హస్బెండ్ అయితే అంతేనా, అంతేనా అన్నట్టున్నారు చూడ్డానికి. రైట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పూర్ గర్ల్‌గా స్టార్ట్ చేశారు. అవును. వన్స్ అలా జర్నీ చేస్తున్నప్పుడు బిగినింగ్‌లో క్యారెక్టర్ తక్కువ ఉండింది. బట్ అలా మీ క్యారెక్టర్ హైప్ చేస్తూ వస్తూ ఉన్నారు. అవును. అంటే మేబీ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రేక్షకులు మిమ్మల్ని తీసుకునే విధానం కూడా. సో, కానీ ఆ హైప్ క్రియేట్ అవ్వడం మీకెలా అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ డైరెక్టర్ రామ్‌జీ సార్ హ్మ్. ఏ క్యారెక్టర్‌నైనా సరే ఎలా మౌల్డ్ చేయాలి అంటే వాళ్ళ అంటే ఆ క్యారెక్టర్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మా మదర్, ఫాదర్ గాని, ఇందులో నీరజ గారు, చలపతి గారు గాని హ్మ్. ఆ కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని మొత్తం ఓన్ చేసుకుంటారు. యెస్. అంటే దాంట్లో మొత్తం ముత్యాలు మా మదర్. హ్మ్. ఆ రోల్ అసలేంటంటే ఆ గెటప్ ఏస్తే ఇంకా దాంట్లో ఎళ్ళిపోతారనమాట. పరకాయ ప్రవేశం తలకాయ అంటారు కదా! ప్రవేశం. అలా అయిపోతది. నాది అంతే. నాకు చాలా ఇష్టమైన రోల్ నాది 'ధనలక్ష్మి'. హ్మ్. 'ధనలక్ష్మిలో' మొన్నటి వరకు 'ధనము లక్ష్మి' 2 నేను ఎలా అయితే సీరియల్ స్టార్టింగ్‌లోని అంటే ఎప్పటికైనా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నా హస్బెండ్‌తో కలిసి ఉంటాను అని చెప్పి మొత్తం అన్నీ ఒక్కొక్క సామాన్లు ఈ ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకుంటారు కదా! అలా నేను అన్నీ కొని నేను ఇంట్లో పెట్టుకుంటా అనమాట. హ్మ్. అంటే ప్రతీదీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకొని అవన్నీ తీసి ఇంట్లో సెట్ చేసుకొని ఏ రోజుకైనా నేను వెళ్తాను. హస్బెండ్‌తో ఉంటాను అని చెప్పి అలా. హ్మ్. కాకపోతే అది లాస్ట్‌కి అవుతదా? లేదా? అవుతదా? లేదా? అని చెప్పి అలా నడుస్తుంది ట్రాక్. ఇప్పుడు రిచ్ అయ్యాను సడెన్‌గా. ఇప్పుడు మా హస్బెండ్ వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. అంటే యాక్సెప్ట్ చేస్తామా? మరి మీ హస్బెండ్ వస్తున్నారా? వస్తారు అనుకుంటా. కాకపోతే యాక్సెప్ట్ చేస్తానా? లేదా? మా మదర్, ఫాదర్ అదంతా తెలీదింక. సర్లేండి. ఎందుకులే ట్విస్ట్ రివీల్ చేయడం అప్పుడే. అవును. ఇంత అంటే మీ ప్రాపర్టీ కోసం కాకపోయినా మీరు ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్నారు కాబట్టి డెఫినైట్‌లీ మీ హస్బెండ్ వస్తారు. థాంక్ యూ. ఎనీవేస్ యాక్చువల్‌గా అసలు ఫస్ట్ మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది సీరియల్‌లో? కాల్ చేశారు సునంద గారు హ్మ్. ఛానల్ నుంచి. అండ్ రామకృష్ణ గారు హ్మ్. ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనమాట. ఆయన త్రూ కూడా వచ్చింది నాకు. అండ్ అసలు మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఫస్ట్ జీఏ నాది. పసుపు కుంకుమ. పసుపు, కుంకుమ. ఓకే. దాని తర్వాత మళ్ళీ జీ, హ్మ్. బృందావనం. హ్మ్. తర్వాత మళ్ళీ జీఏ, హ్మ్. గంగతో రాంబాబు 'గంగతో రాంబాబు.' యెస్. కామెడీ సీరియల్. కామెడీ సీరియల్. 'గంగతో రాంబాబులో' మీరు ఏ క్యారెక్టర్ ప్లే అంటే అది ఒక్క సీరియల్‌లోనే నేను ఎక్కువ చ మంచి పెద్ద రోల్ కాదనమాట. ఓకే. ఓకే. నార్మల్‌గా హ్మ్. ఫ్రెండ్ లాగా. 'గంగతో రాంబాబు' మంచి హిట్ సీరియల్ కదా! 'గంగతో రాంబాబురా' అని. దాని తర్వాత అమ్మాయి గారు. యెస్. 'అమ్మాయి గారు.' బట్ 'అమ్మాయి గారులో' మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ వచ్చిందనుకోవచ్చా? అవును. ఓకే. మీరు చేసిన ప్రాజెక్ట్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏంటి? నా ఫేవరెట్ వచ్చేసి బృందావనం. 'బృందావనం.' ఎందుకంటే నాకు అది బృందావనంలో ఆపర్చునిటీ, పసుపు కుంకుమలో ఆపర్చునిటీ రావడానికి అను మ్యామ్, అనురాధ గారు. జి. అనురాధ గారు. ఆ! ఆవిడ త్రూ నేను ఎంటర్ అయ్యాను. హ్మ్. కాకపోతే ఏంటంటే బృందావనంలో మంచి క్యారెక్టర్ నాది. ఓకే. ఒక కుజ దోషం ఉన్న అమ్మాయికి పెళ్లి కాకపోతే ఎంత పెయిన్ ఉంటది, అది ఫేస్ చేస్తది తను. అంటే వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ క్యాన్సిల్ అయిపోతా ఉంటాయి. అది తన ఆ పెయిన్ తీసుకుంటా బావుంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్. డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఒక అమ్మాయి ఇలాంటి పెయిన్స్ కూడా ఎంత ఫేస్ చేస్తుంది అనేది ఆ క్యారెక్టర్ చూసి తెలుసుకోవచ్చు. అవును. అండ్ అలాగే అమ్మాయి గారు కూడా ఇప్పుడు. హ్మ్. ఇది నా ఫేవరెట్ క్యారెక్టర్. ఓకే. సో, 'మానస' గారు ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది రాజమండ్రి. రాజమండ్రి. రాజమండ్రి టు హైదరాబాద్.
ఎప్పుడు అంటే సడన్ గా అంటే ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ మీ ఫిల్మ్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా? మా సిస్టర్ మూవీస్ చేసింది. ఓకే. చిన్నపిల్ల అప్పుడే మా చైల్డ్ ఆర్టిస్ట్. కి టచ్ ఉందనమాట ఫీల్డ్‌లో. ఇంకలా మూవీస్ చేస్తా వచ్చింది. నాకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. స్టడీస్ మీదే ఇంట్రెస్ట్. దాని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత శశికిరణ్ నారాయణ అని ఎంఎస్ నారాయణ గారి వాళ్ళ డాటర్. ఓకే. ఆవిడ ఒకసారి నేను మా వదిన కూడా ఆర్టిస్టే, తను కూడా శ్రీవాణి అని తెలిసుంటది. ఎవరు? శ్రీవాణి అని. శ్రీవాణి గారా? ఏ శ్రీవాణి గారు? మన విక్రమాదిత్య గారి ఆవిడ మీ వదినా? ఓకే. దాంతో ఒకసారి ఛానల్‌కి చెక్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తే అప్పుడు శశికిరణ్ నారాయణ తెలుసు కదా! ఎంఎస్ నారాయణ గారు. ఆవిడ నాకు ఆపర్చునిటీ ఇప్పించింది. ఓకే. అలా ఛానల్‌లోని యాంకరింగ్ చేశాను. దాని తర్వాత అలా సీరియల్స్ అలా. వావ్! అంటే మీకు మంచి స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది ఫ్యామిలీలో. ఎంత స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం ఓన్‌గా అంటే మన ఇంట్రెస్ట్‌ని బట్టి ప్లస్ మన టాలెంట్‌ని బట్టి మన ఓన్‌గా వస్తాం. చాలా మందికి ఎందుకంటే చాలా మందికి ఎంత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నా, ఎంత పెద్దవాళ్ళైనా గానీ వాళ్ళ ఎన్నో సినిమాలు తీసిన డైరెక్టర్స్ పిల్లలు కూడా ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న రోజులివి. సో ఆబ్వియస్‌గా మనలో నేను చాలా అంటే ఎంత నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను హామ్స్టెక్‌లో, అలాగే లకోటియాలో. అది చేస్తా దాని తర్వాత నాకు ఎప్పుడైతే ఒక్కసారి ఎంఎస్ నారాయణ గారు వాళ్ళ డాటర్ చెప్పాను కదా! శశికిరణ్ నారాయణ. ఆవిడ లుక్ టెస్ట్ చేద్దాము, యాంకరింగ్ ఇష్టమా అనేసి అన్నారు. నార్మల్‌గా లుక్ టెస్ట్ చేసి ఒక్కటి 'మొగుడు' మూవీ గోపీచంద్ గారిది చేశాను. ఓకే. దాని తర్వాత నాకు అప్పుడే స్టార్టింగ్ ఎలా చేశానో కూడా నాకు తెలీదు. స్క్రిప్ట్ చూసుకుంటా. దాని తర్వాత నాకింకా ఓకే. కొంచెం ఫియర్ పోయింది. ఓకే. వన్స్ అంటే ఫస్ట్ కెమెరా ముందుకు మీరొచ్చింది అదేనా సందర్భం 'మొగుడు' మూవీ టైం? అవును. ఓకే. ఎలా అనిపించింది ఫస్ట్ టైం కెమెరా ముందుకు రావడం? మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవడం? హ్యాపీ అనిపించింది. హ్మ్. హ్యాపీ అనిపించింది. కాకపోతే ఏమనుకున్నా అంటే ఎంత ఫాస్ట్‌గా మాట్లాడతారు యాంకర్స్. మనం అలా మాట్లాడలేము. యాంకరింగ్, ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు మీరెంత అంత టాలెంట్ ఉండాలి కదా! అలా ఏం ఫియర్ లేదండి. అనేది ఉంటది. నార్మల్‌గా మాట్లాడడం వేరు. ఆ కెమెరా ముందు మనం మీరెంత ఫాస్ట్‌గా మాట్లాడతారు, మేము అలా మాట్లాడలేము. అలా ఏం కాదు. మీరెంత ఫాస్ట్‌గా యాక్ట్ చేస్తారో మేమైతే అలా చేయలేము కదా! ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. కాకపోతే ఏదైనా గానీ ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా వస్తుంది అనేది నా నమ్మకం. అండ్ మీరసలు ఫస్ట్ అంటే స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా అంటే ఇంట్లో సిస్టర్ ఆల్రెడీ ఆర్టిస్ట్ కదా! అవును. సో, ఏమన్నా చెప్పారా మీకు? ఎందుకు సీరియల్స్ వైపు వెళ్ళడం? మూవీస్ కదా అక్క చేసింది. నువ్వు కూడా మూవీసే చూసుకోవచ్చు కదా! అని చెప్పేసి. ఆ మాట అనలేదు. హ్మ్. స్టడీస్ పాడైపోతాయి వద్దు అన్నారు అంతే. ఓహ్! ఫస్ట్ వద్దని చెప్పారు. వద్దు అనే అన్నారు. దాని తర్వాత ఇంకా చెప్పాను కదా! నేను మా వదినతో వెళ్ళినప్పుడు ఇంకా అనుకోకుండా ఆవిడ లుక్ టెస్ట్ చేయడం. హ్మ్. ఒక్కసారి మనం మేకప్ ఏసుకున్న తర్వాత మనకేంటంటే అట్రాక్ట్ అవుతాం. ఓకే. ఒకసారి చేసాం కదా! మళ్ళీ ఇంకొకసారి చేద్దాము అని చెప్పి క్రేజ్ ఆల్రెడీ ఒకసారి మేకప్ అంటే ఒక ప్రతి ఆర్టిస్ట్‌కి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయంటారు. అవును. అలాగే వన్స్ ఫేస్ మీద మేకప్ పడింది అంటే ఆ మేకప్ పోవడం ఎవరికీ నచ్చదు. అదే మీకు కూడా జరిగింది. అవును. ఓకే. అందులో ఫ్యామిలీలో మీరు చెప్తున్నారు సిస్టర్ ఆల్రెడీ యాక్టరే అండ్ శ్రీవాణి గారు అంటున్నారు. సో, వీళ్ళందరూ ఆర్టిస్టులు అవ్వడం వల్ల మీకు కూడా ఆ వైబ్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఉంటూ ఉంటాయేమో. అవును. ఓకే. అండ్ ఫస్ట్ ఇప్పుడు మీరు వన్స్ వచ్చిన తర్వాత మీరొచ్చి ఆల్రెడీ చాలా రోజులు అవుతుంది ఇండస్ట్రీకి ఈ రకంగా చూస్తే. కాకపోతే మధ్యలో ఎప్పుడైనా బ్రేక్స్ దొరికిన టైంలో మీకు అనిపిస్తూ ఉంటుందా? ఏమోలే వెనక్కెళ్ళిపోదాము, చదువుకున్నాను కదా! ఏదైనా జాబ్. చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ! మ్యారేజ్ అయిన తర్వాత యాక్చువల్‌గా నేను ఓహ్! మీకు మ్యారీడా? ఆ! హ్మ్. ఈటీవీలో 'ఆడదే ఆధారం అత్తారింటికి దారి' ఇది చేశాను. హ్మ్. అంటే దాని తర్వాత కంటిన్యూస్‌గా సీరియల్స్ చేశారు మీరు. హిట్ ప్రాజెక్ట్స్. దాని తర్వాత చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. బాబు పుట్టిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒప్పుకోలేదు. హ్మ్. వద్దు అని చెప్తే నేను ఇంకా స్కిప్ చేసేసాను. అసలు మర్చిపోయాను ఇండస్ట్రీ. ఓకే. నాకు ఫోన్ కాల్స్ వచ్చినా సరే నేను చేయట్లేదు ఇప్పుడు మానేశాను అలానే చెప్పాను నేను. మూవీస్ కూడా చేశాను. 'లయన్' బాలకృష్ణ గారితో, 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'రావు రమేష్' గారి కోడలు క్యారెక్టర్. ఓహ్! ఎప్పుడైతే వద్దన్నారో ఇంక నేను స్కిప్ చేసేసాను. ఆ సీమంతం జరిగేది మీకే కదా? అవును. రైట్.